మొత్తానికి వచ్చేసిందమ్మా వయ్యారి. దీన్ని చూడంగానే మొదట్లో కళ్ళు ఎక్కడని ముక్కు ఎక్కడని నాకు అర్థం కాలేదు అసలు. రాగానే బిడ్డంతా ఎతికేస్తుంది దీని ఆస్తి ఏందో ఉందని ఇక్కడ మరి. చీకట్లో చూడంగానే టెడ్డీ బేర్ అనుకున్నా. ఏంద్రా టెడ్డీ బేర్ని డెలివరీ చేయడానికి వచ్చారు. నేనే డెలివరీ చేయడానికి అర్ధరాత్రి 2 గంటలకు డెలివరీ చేశారు. ఒరే నా వైఫ్ ఇచ్చిన టెడ్డీ బేర్ అది, దాన్ని కొరికామనుకో నా వైఫ్ నిన్ను కొరికేస్తుంది. ఏమిదే రాజ్యం అయిపోయిందమ్మా. బెడ్ తీసుకుంది, టెడ్డీ బేర్ తీసుకుంది ఏమి. ఈ ఎలిజబెత్ రాణికి వాళ్ళు ఇచ్చిన ఫ్రీ ఫుడ్, మనకి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఏం కూడా చాలా సర్టిఫికేట్లు ఇచ్చారు. మనం అన్ని చదువులు చదివినా కానీ మనకు అన్ని సర్టిఫికేట్లు ఉండవు. ఏమికి ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చారు చూడు. ఒకటి బర్త్ సర్టిఫికేట్, ఒకటి ఓనర్షిప్ సర్టిఫికేట్, ఇంకొకటి వ్యాక్సిన్ సర్టిఫికేట్. నేను అంతలావన స్కాన్ చేస్తూ ఉంటే ఆమె బాధ్యుడు, ఆమె ఆస్తి ఏదో నేను లాగేసుకున్నట్టు తీసేసుకుంటున్నట్టు ఆమె ఒకటే అటు ఇటు తిరుగుతుంది. ఇది వచ్చి వాళ్ళ కంపెనీ కార్డు అనమాట. ఇంకోటి వచ్చి ఇది ట్యాగ్ అనమాట. ఏమే నా మూతి నా చెవులు అంత నచ్చిందిగా. ఏదైనా పిల్లకుంటే దానికి లిప్ కిస్ ఎందుకు నా మూతికి ఇస్తున్నావు? ఇదేమో చిన్న ప్రైజ్ కదా ఇది. $3,000. $3,000 అంటే ఆల్మోస్ట్ 2.5 లక్ష. ఇంక మళ్ళీ డెలివరీ ఫీజుకి ఎక్కడైనా పిజ్జాల డెలివరీ చూస్తున్నాను, లేదా డ్రింక్స్ డెలివరీ చూస్తున్నాను. వాళ్ళ కుక్క పిల్లని వచ్చి డెలివరీ చేశారు, దానికి ఎంత ఛార్జ్ చేశారు? $800. అంటే ఆల్మోస్ట్ మీకు 60-70 వేలు అనమాట డెలివరీ ఛార్జే. మేము దొరకలా? మా మూతి కావాలి ఇంకా. ఎవరైనా నీ పార్ట్నర్ తీసుకొని లిప్ కిస్ ఇచ్చుకో. నాకెందుకు ముద్దు పెడతాను? మూతి పెట్టే. ఇంకెవరు దొరకలేదు మూతి పెట్టే. నీ పార్ట్నర్కి లిప్ కిస్ ఇచ్చుకో, నాకెందుకు ఇస్తాను వచ్చి? ఒరే ముక్కు మూతి అన్నీ నాకిపాడు నువ్వు. అయిందా? తృప్తి తీరిందా? చాలా అయిపోయింది కదా నాకడమా? ఇంకేమైనా మిగిలిందా? ఇంకా మిగిలిందా? అయిపోతే పర్లే. చెయ్యి ఒకటి మిగిలిందా? ఓకే.